బైబిల్ చదివితే అర్థం కావట్లేదని బాధపడుతున్నారా? బైబిల్లోని కొన్ని పదాలకు అర్థం తెలియక చింతిస్తున్నారా? అసలు బైబిల్ ఎలా చదవాలి అని ఆలోచిస్తున్నారా? ఎదుటివారు అడిగే ప్రశ్నలకు బైబిల్ నుండి సమాధానం చెప్పలేకపోతున్నారా? నాస్తిక, హేతువాద, బైబిల్ విరోధ ప్రశ్న జవాబులకు ఒకే ఒక మార్గం. మీ ప్రశ్న బైబిల్ సమాధానం. తప్పక వీక్షించండి మన దేవోక్తి ఛానల్లో. ప్రతి ఆదివారం సాయంత్రం 8 గంటలకు దైవజనులు బ్రదర్ ఎం రాజేష్ గారిచే బైబిల్ నుండి చక్కటి జవాబులు పొందగలరు. మెసేజ్ వాట్సాప్ ద్వారా మీ ప్రశ్నలు పంపించవలసిన మా ఫోన్ నెంబర్స్ 9849695728 మరి ఒక నంబర్ 7207218329. డోంట్ మిస్ ఇట్. ట్రూత్ డిస్కవరీ సెంటర్ రాజమండ్రి వారు నిర్వహించు మీ ప్రశ్న బైబిల్ సమాధానం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ విశ్వాసులకు క్రీస్తునామమున వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు బైబిల్ నుంచి వచ్చిన అనేకమైన ప్రశ్నలకి సమాధానాలు పొందుతారని ఆశ కలిగి ఉన్నాం. అయితే ఈరోజు కూడా మరి అనేకమైన ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ట్రూత్ డిస్కవరీ సెంటర్ డైరెక్టర్ గారు బ్రదర్ అమరాజ్ గారు వచ్చి ఉన్నారు. ఈ యొక్క సమయంలో ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమంలో ముందుకు కొనసాగుదాం. వందనాలు సార్. ఈ యొక్క సమయంలో బైబిల్ నుంచి అనేకమైన ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ట్రూత్ డిస్కవరీ సెంటర్ డైరెక్టర్ గారు బ్రదర్ అమరాజ్ గారు వచ్చి ఉన్నారు. ఈ యొక్క సమయంలో ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమంలో ముందుకు కొనసాగుదాం. ప్రేక్షకులందరికీ నా వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ఘనమైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. నీ పిల్లలందరూ ఎన్నో సందేహాలతో నాయనా మా దగ్గరికి కొన్ని ప్రశ్నలు తీసుకుని వచ్చినప్పుడు వాటన్నిటినీ నీ ఆత్మ సహాయం చేత పరిశోధన చేసి వారి మనసులకు అర్థమయ్యేలాగా చెప్పడానికి మాకు ఈ అవకాశం ప్రసాదించినందుకు వందనాలు. వినగలిగే చెవులను గ్రహించరుదని బిడ్డలందరికీ ఇచ్చి వారికున్న సంశయాలు సందేహాలు నివృత్తి చేయమని యేసు వారి పరిశుద్ధ నామని ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సార్, ఇప్పుడు వచ్చిన అనేకమైన ప్రశ్నల్లో ఇప్పుడు వచ్చినటువంటి ప్రశ్న చాలా మంచి ప్రశ్న అండి. యాక్చువల్గా ఏంటంటే దేవుడు 6 దినాల సృష్టిని చేశాడు. 6 దినాల సృష్టిలో ప్రతిరోజు కూడా మంచిది 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 అని చెప్పుకుంటూ 6 దినాలను కూడా మంచిగానే చెప్పాడు. 7వ దినాలను విశ్రాంతి తీసుకున్నాడు. ఆ విషయాన్ని పక్కన పెట్టినట్లయితే దేవుడు చేసిన సృష్టి అంతా మంచిది. అన్నిట్లో మంచి చెడ్ల తెలుగు నుంచి వృక్షాన్ని వేశారు. అది చాలా మంది చెడ్డదే అని అనుకుంటున్నారు. దేవుడు సృష్టించిన సృష్టిలో చెడ్డది ఎందుకు వచ్చింది అనేది ప్రశ్న. ఆ ప్రశ్నకి బైబిల్ నుంచి సమాధానం చెప్తారని ఆశిస్తున్నాం. ప్రేక్షకులు చక్కనటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు. చాలా సంతోషకరం. బైబిల్ బాగా చదువుతున్నారని దీన్ని బట్టి అర్థమవుతుంది. బైబిల్ చదివేటప్పుడు ప్రతి ఒక్కరము కూడా కొందరు భక్తితో చదువుతారు, కొందరు యుక్తితో చదువుతారు. కానీ బైబిల్లో ఉన్నటువంటి విషయాలు మానవుడు రాసినవి కాదు. అందుకే దీనిని చదివేవారు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎందుకంటే దేవుని యొక్క ఆలోచనలు మనిషికి అర్థం కావాలంటే దేవుని యొక్క ఆత్మతో చదవమనడి విషయాలను. అయితే మరి ప్రియులు అడిగినటువంటి ప్రశ్న, మరి దేవుడు సృష్టించినటువంటి వస్తువులు అన్నీ కూడా మంచిదన్నప్పుడు మంచి చెడ్డ తెలివినిచ్చు మంచి చెడును తెలియపరిచే వృక్ష ఫలం ఇచ్చేటువంటి వృక్షాన్ని దేవుడు ఎందుకు వేశాడు, మంచి దాంట్లోకి చెడుది ఎలా వచ్చింది, దాన్ని వివరించగలరు అన్నారు. మీరు అనుకున్నటువంటి విషయాన్ని నేను జాగ్రత్తగా పరిశీలించి మీకు చెప్తున్న సమాధానం ఏమిటంటే, మంచి చెడులు తెలివినిచ్చు వృక్షం చెడ్డదని. మీరు మంచి చెడులు తెలివినిచ్చు వృక్షాన్ని చెడ్డదానిగా ఎందుకు చూస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో అదొక వృక్షం. ఈ యొక్క భూమి మీద ఒకే రకమైనటువంటి వృక్షాలు లేవు. కొన్ని జంతువులకు ఉపయోగపడే చెట్లు ఉన్నాయి, మొక్కలు ఉన్నాయి. అలాగే మరి కొన్ని భూమికి ఎరువుగా పనిచేసేటువంటి మొక్కలు ఉన్నాయి. అలాగే కొన్ని మరి ఇంటికి ఫర్నిచర్గా వాడుకునేవి ఉన్నాయి, కొన్ని పళ్ళునిచ్చేవి ఉన్నాయి, కొన్ని పువ్వులనిచ్చేవి ఉన్నాయి. ఇలా చాలా ఉన్నాయి. మనకు పనికిరాదు అన్నంత మాత్రాన అది చెడ్డదే, అది దేవుడు సృష్టించినటువంటి వాటిలో చెడ్డదే అని అనుకోవడం పొరపాటు. ఎందుకనంటే వాస్తవానికి మనిషికి ఏదైతే ఉపయోగపడదో అది పనికిరాదని అనుకుంటూ ఉంటాడు. మనకు ఉపయోగపడనంత మాత్రాన అది మంచిది కాదు, చెడ్డది కాదు అని నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే మనం ఉపయోగించుకునేటువంటి వస్తువుల్లో చాలా మరి ఎన్నో వాటి నుండి వచ్చినవే. వాటి గురించి మనం బైబిల్ నుంచి ఒకసారి మనం పరిశీలిస్తే ఆదికాండము 1వ అధ్యాయం 31వ వచనాన్ని మనం పరిశీలించగలిగితే బైబిల్ ఏం చెప్తుందంటే, ఆదికాండము 1వ అధ్యాయం 31,
దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. చాలా మంచిదిగా ఉన్న తర్వాత చెడ్డది ఎలా వచ్చిందని మీరు ఎలా ప్రశ్నిస్తారు? మంచి దానిలో ఉన్నది ఏంటో మనం గమనించాలి. అంతేగాని చెడ్డది అనేటువంటి మాట మనం రాకూడదు. అయితే మరొక విషయాన్ని మీకు జాగ్రత్తగా వివరించడానికి ప్రయత్నిస్తాను. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనంలో బైబిల్ ఏం చెప్తుందంటే, యెహోవా సృష్టించిన ప్రతి వస్తువు దాని పరినిమిత్తం కలుగు చేయబడింది అని. యెహోవా కలుగు చేసిన ప్రతి వస్తువు దాని పరినిమిత్తం కలుగు చేయబడింది అంటే దీనికి కూడా ఒక పని ఉంది. మంచి చెడులు తెలివినిచ్చు వృక్షానికి కూడా ఒక పని ఉంది. అది తింటే మనిషికి మంచి చెడు తెలుస్తుంది అని. అంటే మరి దేవుడు మానవుని సృష్టించినప్పుడు మానవుడికి మంచి చెడు తెలియకుండా ఎలా సృష్టించాడండి అని మీరు అడగొచ్చు. మనిషి చెడును తెలుసుకోవాల్సిన అవసరం లేదు, మంచిని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు ఎలా బ్రతకమన్నాడో అది బతికితే చాలు. ఉదాహరణకి మనం సృష్టించిన ప్రతి వస్తువు మనల్ని ఏది ప్రశ్నించట్లేదు. మనం ఒక టీవీ ఛానల్ పెట్టుకున్నప్పుడు నేను ఈ ఛానల్ ఎందుకు దాని ఇంకో ఛానల్ నేను వస్తాను అనేటువంటి భావం దానికి రాదు. కానీ మానవుడు సృష్టించినప్పుడు మాత్రం దేవుడు ఎలా బ్రతకాలి అని చెప్పి మనకు కూడా కొన్ని ఆలోచనలు ఇచ్చాడు. తద్వారా ఈరోజు ఇన్ని ప్రాబ్లం మంచి ఏంటో చెడు ఏంటో తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే, ఈ మనిషిని ఇది చెయ్యొద్దు అని చెప్పాలంటే అది ఏదో అక్కడ ఉండాలి, ఏదో ఒకటి. అది ఏమిటి అంటే ఈ మంచి చెడులు తెలివినిచ్చు వృక్షం. అయితే జీవవృక్ష ఫలం ఉంది, మంచి చెడుల వృక్షం ఉంది. దేవుడు అన్నాడు ఒకటి తినమన్నాడు, ఒకటి తినొద్దు అన్నాడు. అంటే ఒక మాట నా మాట వినండి అని, ఒకటి వినొద్దు అని మీరు ఆలోచిస్తే ఇక్కడ ఏముందంటే నా ఆజ్ఞను పాటించండి, ఇక్కడ తినవద్దు తినండి. ఈ రెండింటికి కూడా ఒకటే ఆజ్ఞ కనబడుతుంది. అయితే మనం ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తుంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో మన బైబిల్ నుంచి చక్కనటువంటి ఈ యొక్క మాటని మనం గమనించగలిగితే ఈ సృష్టిలో ఉన్నటువంటి వస్తువు గురించి ఆయన ఒక చక్కనటువంటి మాటను రాశాడు. ఏమనంటే దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది అని. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది అన్నప్పుడు మరి మంచి చెడులు తెలివినిచ్చే వృక్షం చెడ్డది అనేటువంటి భావన రాకూడదు. అయితే ఇక్కడ మనం ఎలా తీసుకోవాలి? కొన్ని గింజలు ఉన్నాయండి. గుళ్ళు గింజ అనేటువంటి గింజను మీరు చూసుంటారు. గింజ ఎరుపుగా ఉండి కింద నలుపుగా ఉంటుంటుంది. ఇది మన ఆహార పదార్థాల్లో ఉన్నటువంటి నూనె గింజలు కానివ్వండి, ఏ గింజల్లో కూడా గింజ చేరదు. అయినా మరి ఈ గింజను ఎందుకు సృష్టించినాడు దేవుడు? ఉదాహరణకి గులుగింజను మానవ జీవితంలో మనం ఆలోచిస్తుంటే మానవుడి స్వభావం తను తప్పు చేస్తాడు కానీ తాను బతుకుతాడు, కానీ ఎదుటివాని తప్పులు ఎత్తు చూపేటువంటి వీడు తన కింద ఉన్నటువంటి చిన్న మచ్చను చూసుకోడు, తనకున్నటువంటి తప్పును పరీక్షించుకోడు అని చెప్పడానికి గులుగుంజను మనం తీసుకుంటూ ఉంటాం. అంటే కొన్ని సామెతలుగాను కొన్ని బుద్ధి కలిగించడానికి ఏదో ఒక విధంగా భూమి మీద ఉన్నటువంటి ప్రతి వస్తువు దేవుడు మంచి కోసమే సృష్టించాడు అన్నట్టుగా కనబడుతుంది. అయితే భూమి మీద ఉన్నటువంటి విషయాలన్నిటిని మనం గమనించుకుంటూ పోతుంటే ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే ఒలివ చెట్టు ఉంది. ఒలివ చెట్టు ఎందుకు ఉపయోగపడుతుందంటే మంచి తైలం ఇవ్వడానికి. అయితే అంజూరపు చెట్టు ఉంది, మధురమైన మంచి ఫలాలు ఇవ్వడానికి. అలాగే ద్రాక్ష వల్ల ఉంది, మనుషులను సంతోషపెట్టి మంచి ద్రాక్షరసం ఇవ్వడానికి. అలాగే పుత్రదాత వృక్షమునని యాకోబు గారు కొడుకు మరి ఆమెకి తన తల్లికి లేయకి తీసుకొస్తూ ఉంటాడు. ఏంటి పుత్రదాత వృక్షం అన్నట? ఈ పండు ఎవరైతే తీసుకుని ఎవరికైతే ఇస్తారో ఆ తీసుకున్న వ్యక్తి వాళ్ళకి వశపడిపోతాడు అని. అలా వాళ్ళ తండ్రి గారు తన తల్లి దగ్గరికి వారి కుటుంబానికి వస్తాలేదని యాకోబుని ఇంటికి రప్పించాలి అంటే, మా నాన్నగారిని ఇక్కడ రప్పించాలంటే, నా తల్లి ఎంతో బాధపడుతుంది రప్పించాలంటే ఈ పుత్రదాత వృక్షం యొక్క పండు ఒక ప్రసిద్ధి కలిగింది. ఏంటంటే మోహము. అంటే వచ్చిన ఆ వ్యక్తిని ఎవరికైతే ఇది మనం ఇస్తామో ఆ వ్యక్తిని వశపరిచేసుకోవచ్చు. ఆ గుణం దానికి ఉంది. చాలా మంది చూడండి ముందు పెట్టేశారు, నా భర్తకు ముందు పెట్టేశారు, అక్కడే ఉన్నాడు అని అంటాడు. ఏంటి ముందు పెట్టేశారంటే ఏ ముందు పెట్టేశారని. ఇది ఎంతవరకు నిజం అంటే ఇలాంటివి కూడా ఉన్నాయి. మనిషిలో ఉన్న కోరికల్ని రెచ్చగొట్టేయడానికి కొన్ని ఆకులు, అలమలు, వేరులు, గింజలు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిల్లో అందుకే మీకు ఎక్కువ చెప్తూ ఉంటుంటారు మూలికలు తెచ్చామండి అని. భార్య మీద సరైనటువంటి ప్రేమ చూపించలేకపోతున్నా, పిల్లల మీద సరైనటువంటి ప్రేమ చూపించలేకపోతున్నా మూలికలు ఇస్తామని. ఇప్పుడు డెవలప్ అయిన తర్వాత వీటన్నిటి జోలికి పోవటం లేదు. కానీ అయితే ఈ పుత్రదాత వృక్షం అనేటువంటిది కూడా దేవుడు సృష్టించిన వాటిలో ఉన్నవే.
ఇలా మనం ఆలోచిస్తుంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతిదీ దేవుడు సృష్టించిన వాటిలో మంచిదే. ఇంతకీ పండులో నుండి పాపం రాలేదు, పండు తినవద్దని దేవుడు చెప్పిన మాటను అతిక్రమించినందుకే వాళ్ళకి పాపం వచ్చింది, అంతే తప్ప పండు వల్ల ప్రాబ్లం ఏం లేదు. ఆజ్ఞ అతిక్రమం పాపం అన్నాడు, కానీ పండు తినడం వల్లనే పాపం వచ్చింది అని పండులో నుండి వచ్చింది అనడానికి ఏమి లేదు. ఎందుకనంటే దేవుడు బైబిల్ ఎక్కడ రాసిన ఆజ్ఞాతిక్రమమే పాపము, మేలేనిది చేయనెరుగు అలా చేయను వానికి పాపం కలుగును అని రాశాడే కానీ చెట్టి వేయడమే పాపం అనేటువంటి దాన్ని భావం ఎక్కడ రాలేదు. ఇకపోతే మత్తయి సువార్త 15వ అధ్యాయం 17వ వచనంలో బైబిల్లో ఏమని వ్రాయబడిందంటే, నోటులోనికి పోవునదంతయు కడుపులో పడి బహిర్భూములకు పోతుంది, అది మనిషిని అపవిత్రపరచదు అని రాసి. అయితే లోపల నుండి బయటకు వచ్చేవి మనిషిని అపవిత్రపరుస్తాయి. అంటే లోపల నుండి వచ్చేవి హృదయంలో నుండి వచ్చిన గనక హృదయం నుండి వచ్చేవి ఏమొస్తున్నాయి, చెడ్డవన్నీ వస్తున్నాయి కనుక అవే మనిషిని అపవిత్రపరిస్తే తప్పనని. అంటే తినేదేది కూడా మనిషిని ఏమీ చేయలేదు. ప్రేమిన దీనివల్ల మనం గమనిస్తే మరి మంచి చెడ్ల తెలుగు వృక్షం అనేది చెడ్డదే అని మీరు అనకండి, అలా అనడానికి వీల్లేదు. అలా అనుకుంటే గన్నేరు పప్పు తింటే మనం చనిపోతాం, అలాగే నా చెట్టు వేసాడు కనుక ఆ చెట్టు చెడ్డదేనా? కనుక ఇలాంటి వాటిని చాలా ఉన్నాయి. ఇలాంటి వాటిలో కొన్ని భూమికి సంబంధించినవి, కొన్ని ప్రకృతికి సంబంధించినవి, పక్షులకు, జంతువులకు, ఇలా చాలా వాటికి ఉపయోగపడేవి. మనకు ఉపయోగపడినంత మాత్రంతా చెడ్డదనడానికి వీల్లేదు. గనుక నేను చెప్పినటువంటి సమాధానం మీకు అర్థమైందని నేను సంతోషపడుతున్నాను. సార్, బైబిల్ నుంచి చాలా చక్కగా సమాధానం చెప్పడం జరిగిందండి. దేవుడు సృష్టించిన ప్రతి వస్తువు కూడా మంచిది. అయితే మంచి చెడ్ల తెలియనిచ్చే వృక్షాన్ని దేవుడు అన్నిటిలానే కలెక్ట్ చేశాడు, అది మంచిదే, ఒక పని నిమిత్తం సృష్టించాడని చెప్పేసి. అయితే దానివల్ల ఎటువంటి చెడు అనేది రాలేదు, దేవుడి మాట వినకపోవడమే చెడు అన్న భావాన్ని మీరు చెప్పినందుకు క్రీస్తుపేట వందనాలు తెలియజేసుకుంటున్నాను సార్. సార్, ఒక సహోదరుడు ఉదయ్ కిరణ్ పేరు, జన్గాన్ డిస్ట్రిక్ట్, తెలంగాణ నుంచి మనకు ప్రశ్న పంపించడం జరిగింది. ఆ సహోదరుడి ప్రశ్న ఏంటంటే, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16-17 వచనాలు సార్. మరణశాసనం ఎక్కడ ఉండనో అక్కడ మరణశాసనం రాసిన వారి మరణం అవశ్యము, ఆ శాసనము రాసినవాడు మరణం పొందితేనే అది చెల్లును, అది రాసినవాడు జీవించుండగా అది ఎప్పుడైనాను చెల్లున. ఈ యొక్క రెఫరెన్స్లో ఉన్నటువంటి భావం అర్థం కాలేదనేసి. అలాగే మరణశాసనం రాసింది ఎవరు, ఆ యొక్క మరణశాసనం రాసిన వాడు చనిపోతే గానీ అది చెల్లదన్నారు. ఇది ఏ విధంగా అర్థం చేసుకోలేనటువంటి ప్రశ్న సహోదరుడికి వచ్చింది సార్. దాన్ని బైబిల్ నుంచి దాని యొక్క సమాధానాన్ని నివృత్తి చేస్తారని, ఈ ప్రశ్నకు సమాధానాన్ని బైబిల్ నుంచి నివృత్తి చేస్తారని ఆశ కలిగి ఉన్నాను సార్. చాలా మంచి ఆలోచనతో కూడినటువంటి ప్రశ్న అడిగారు. నిజమే, హెబ్రీ పత్రిక అర్థం కావాలంటే చాలా నాలెడ్జ్ ఉండాలి ధర్మశాస్త్రం మీద. ధర్మశాస్త్రం అనేది అర్థం కాకపోతే అపోస్తలుడైన పౌలు రాసినటువంటి హెబ్రీయులకు రాసిన పత్రిక అసలు అర్థమే అవ్వదు. ఎందుకనంటే హెబ్రీయులకు రాసిన పత్రిక అనేటువంటి దానిలోనే ఉంది. హెబ్రీయులకు ఎందుకు రాశాడో మీకు తెలిస్తే, మొట్టమొదట దేవుడు అబ్రహాము ద్వారా పిలువబడిన వారు హెబ్రీయులే. అయితే అబ్రహాము హెబ్రీయుడు, నది అవతల నుండి వచ్చిన వారిని హెబ్రీయులు అన్నారు. అయితే ఈ హెబ్రీయులకు దేవుడు వాగ్దానం చేశాడు, ఆ హెబ్రీయుడే అబ్రహాము. అబ్రహామునందు సకల వంశములు ఆశీర్వదింపబడును అనేటువంటి వాగ్దానం ఒకటి ఉందండి. మీరు అక్కడి నుంచి తీసుకోవాలి కనుక హెబ్రీయులకు రాసిన పత్రిక అనేటువంటి పదం దీనికి వచ్చిందండి. చాలామంది వీటికి అర్థం తెలియదు, అంత లోతుకు వెళ్ళరు. ఏదో పత్రికలు ఉన్నాయి, 14 పత్రికలని, 14 లెక్క లేదా 12 లెక్క, 7 లెక్క, మనకి అంకెలు లెక్కే తప్ప ఈ అంకెలు ఉన్న భావం క్రైస్తవ్యానికి అంతగా తెలియదని నా అభిప్రాయం. అయితే ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, అబ్రహామునందు సకల వంశములు ఆశీర్వదింపబడతాయని. అయితే అబ్రహాముకు వారసుడు ఇస్సాకు అనేటువంటి పాత నిబంధన గ్రంథం చెప్తుంటే, అయితే కొన్ని లేఖనాలు నిజమైన వారసుడు ఎవరు, విశ్వాస సంబంధమైనటువంటి దానితో కూడినటువంటి వారసుడు ఎవరు అంటే యేసుక్రీస్తు వారు అనేది కొత్త నిబంధనలో చెప్తున్నటువంటి విషయం. అతడు ఒకను గూర్చి అన్నట్టు సంతానములకును అని అనక సంతానమును అని ఒకను గూర్చే చెప్పాడని గలతీ రాసిన పత్రికలో మాట్లాడతాడు. ఆ సంతానం క్రీస్తే అని రాయబడి ఉంది. అంటే దేవుడు క్రీస్తునందు సకల వంశాలకు ఏదో దాచాడు, ఆ దాచబడిన దానిని వాగ్దానం చేసేటప్పుడు వీలునామా రూపంలో ఇచ్చాడు అనేది మనకి కనబడుతుంది. నిజమే, మనకున్నటువంటి ఆస్తులు ఏమైనా ఉన్నప్పుడు, మనం ఏ సమయంలో మనం పోతామో మనకు తెలియనప్పుడు మన యొక్క ఆస్తి అన్యాక్రాంతం కాకుండా మనకు ఎవరైతే రక్త సంబంధాలు ఉన్నారో వాళ్ళకి చెందులగనో ఒక వీలునామా రాస్తూ ఉంటారు భూమి మీద.
ఆ వీలునామాలో నా తనంతరం, నా ఆస్తిపాస్తులన్నీ, నా రక్త సముద్రం, నాతో పుట్టినవాడు, నాకు పుట్టినటువంటి వారికి నేను చెందాలని అంతా కూడా రాసేస్తాను. ఇది మనకు తెలియంది కాదు. అయితే ఇక్కడ బైబిల్లో హెబ్రీయులకు రాసిన పత్రికలో వ్రాయబడింది ఏంటంటే, దేవుడుకున్నటువంటి స్వాస్యాన్ని భూమి మీద ఉన్నటువంటి యూదులని, ఇశ్రాయేలులని, గ్రీసు దేశస్తులని, హెల్లీలని, ఈ వాళ్ళు వీళ్ళు అనేటువంటి భేదం లేకుండా ప్రపంచంలో ఉన్న వారందరినీ తన కుమారుడు ద్వారా ఏకం చేసి సమాధానపరుచుకుని, ఆ సమాధానపరుచుకున్న తర్వాత ఆ దేవుని నుండి ఏదైతే ఇంతకుముందు స్వాస్యముగా ఏర్పరిచాడో అది క్రీస్తు ద్వారా అందరికీ చెందులాగున అని వీలునామా రాశాడని ఈ భావం తెలుస్తుంది. మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక చూస్తే అక్కడ ఏమని వ్రాయబడి ఉందంటే 15వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం. ఏమండి ఇక్కడ ఏముందంటే ఇంకా 14వ వచనం కలితే, నిత్యుడుకు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషినిగా అప్పగించుకున్న క్రీస్తు యొక్క రక్తము నీ జీవక్రియలను విడిచి, క్రీస్తు యొక్క మాటను మనకు ఇక్కడ చెప్తున్నాడు, దేవుని యొక్క నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యేసు రక్తము నీ జీవక్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును అనేటువంటి భావం కనబడుతుంది. ఈ హేతు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధం నుండి విమోచన కలుగుటకే ఆయన మరణము పొందినందున, అనగా ఎవరు మరణం పొందాలి? యేసుక్రీస్తు వారు మరణము పొందినందున ఎంత చక్కనటువంటి విషయం చెప్తున్నాడు, జాగ్రత్తగా లెక్కండి. పిలవబడిన వారు నిత్యమైన స్వాస్యమును గూర్చిన వాగ్దానము పొందు నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయ్యాడు. అంటే ఇటు మనకి అటు దేవునికి మధ్యన ఈ క్రీస్తు వచ్చారు. అంటే దేవుని నుండి వచ్చేటువంటి ఆస్తి పొందుకోవాలనుకునేటువంటి అర్హత కలిగినటువంటి మనుషులు. అయితే భూమి మీద పుట్టిన వారందరూ దేవుని పిల్లలైనప్పటికీ కొందరు అపవాది యొక్క ఆలోచన బలిపోయి దుష్ట సంతానంగా మారిపోయారు గనక ఎవరైతే క్రీస్తుని విశ్వసిస్తారో ఆ విశ్వసించిన వారిని బట్టి ఆ దేవుడు దాచించిన ప్రతి స్వాస్యమును వీళ్ళకి చెందులగిన మధ్యవర్తిని ఒక ఆయనను పెట్టాడు, ఆయన యేసుక్రీస్తు వారు అని చెప్పి ఈ మధ్యవర్తి గురించి రాస్తూ దేవుడు మరణ శాసనము ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వారి మరణము ఆవశ్యకము అని. వాస్తవానికి ఇది వీలునామా రాసిన వాడు మరణిస్తే తప్ప వీలునామాలో రాసినటువంటి ఆస్తిపాస్తులకు పిల్లలు హక్కుదారులు కారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి వీలునామా ఏంటంటే దేవుడు ప్రజల కొరకు రాశాడు, కానీ మధ్యలో తన కుమారుడైన క్రీస్తు పాపముల నిమిత్తం చనిపోతే ఆ చనిపోయిన వాణిని ఎవరైతే విశ్వసిస్తారో క్రీస్తునందు విశ్వసించిన వారందరినీ తన పిల్లలగుటకు అధికారం అనుగ్రహించాడు. అంటే క్రీస్తు ద్వారా మన దేవునికి పిల్లలమైతే ఆ క్రీస్తు ద్వారా పిల్లలమయ్యాం గనక, కుమారులుగా హక్కు పొందాం గనక దేవుడి నుంచి వచ్చేటువంటి ఆస్తి మీద, స్వాస్యం మీద మనకు అధికారం ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు ఆ స్వాస్యం రావాలన్నా, మనకు దేవుడి దగ్గర నుంచి ఎటువంటి ఆశీర్వాదం రావాలన్నా మధ్యవర్తి చనిపోవాలి. ఈయన చనిపోతే కానీ ఈ ఆశీర్వాదానికి మనం కారణభూతులం కాలేము. అందుకే అక్కడ రాశాడు, మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనం రాసిన వాని మరణము ఆవశ్యకము. ఉదాహరణకి ఇక్కడ ఉన్నటువంటి విషయం మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, ఒక తండ్రి ఒక కుమారుడు కొరకు ఆస్తిని వాడు పాడు చేసుకుంటాడు అనుకున్నప్పుడు వాడి కోసం ఏదో ఒకటి మెలితి పెట్టి ఆ ఆస్తిని తను అమ్ముకోకుండానో లేకపోతే ఏదో చేయకుండానో మరి అతని కొరకు ఒక చక్కనటువంటి మర్మంతో కూడినటువంటి వీరునామా రాస్తూ ఉంటారు. అలాంటిదే ఇక్కడ జరిగింది. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే, మరణశాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణశాసనం రాసిన వారి మరణం ఆవశ్యకము. ఆ మరణశాసనం రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును, అది వ్రాసిన వాడు జీవించుండగా అది ఎప్పుడైనా చెల్లునా? యేసుక్రీస్తు వారిని మరణించకపోతే దేవుడు మన కొరకు దాచించినటువంటి స్వాస్యానికి మనం హక్కుదారులం కాలేము, పరలోకానికి వారసులం కాలేము. మరి భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరినీ క్రీస్తు చేత సమాధానపరుచుకుని పరలోక సంబంధమైన ప్రతి విషయం మీద మనకు హక్కునివ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరి పాపులైనటువంటి వీరు పరలోకాన్ని ఎలా సంతరించుకోగలరు అంటే, క్రీస్తు యేసు రక్తము ద్వారా ప్రతి వ్యక్తిని పవిత్రపరచుకొని ఆ స్వాస్యానికి హక్కుదారులు చేయాలనుకున్నాడు పరమ తండ్రి. అయితే ఎవరు చావాలని దేవుడు రాశాడో ఆయన జీవించుచుండగా మరి ఆ వీరునామా ఎలా చెల్లుతుంది? చెల్లదు కదా. అందుకనే క్రీస్తుని దేవుడు మరణమునకు అప్పగించి మన పాపములన్నీ ఆయనకి శిక్ష విధింపచేసి ఆయన ద్వారా ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు వ్రాయించాడు. ఇది బైబిల్లో ఎన్ని యొక్క చక్కనటువంటి విషయాలు రాయబడ్డాయో మీరు జాగ్రత్తగా ఆలోచిస్తుంటే,
మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు. పరలోక సంబంధమైన విషయంలో ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాడు. మరి క్రీస్తు బతికుండగా ఆశీర్వాదం మనకు ఎలా వస్తుంది? వీలునామాలో ఆయన చనిపోవాలని ఉంది గనుక ఆ చనిపోవాలనుకున్న దాన్ని మనకి రాసి ఇచ్చాడనమాట. కనుక మనం ఇక్కడ గమనించగలిగితే ప్రియమైన దేవులారా, ఈ వీలునామా చాలా మనలోకి రావాలి. అంటే దేవుడు రాసిన కొత్త నిబంధన ఒప్పందం. పాత ఒప్పందం జరిగింది, గొర్రెల ఎక్కయు మేకల ఎక్కువ కోడల ఎక్కువ, అది ప్రజలతో ఇశ్రాయేలు అనేటి ఒక జనాంగంతో చేసుకున్న వీరునామా. అక్కడ ఏంటంటే నువ్వు చేసినటువంటి పాపాలు పోయి నువ్వు ఆశీర్వదింపబడాలి అంటే ఓ గొర్రెను మేకను దేనినో అర్పించి వాటి రక్తాన్ని చిలకరింప చేయటం వల్ల నీవు క్షమించబడతావు అనేటువంటి భావన. ఇక రెండవది, యేసుక్రీస్తు నందు ప్రపంచాన్ని ఏకపరుచుకోవాలి. అప్పటికే క్రీస్తుకు ముందు నీతిమంతులుగా ఉండి చనిపోయిన వారు గొర్రెల యొక్క ఎడ్ల యొక్క రక్తము పాపమును తీసివేయటం అసాధ్యం గనక అటు క్రీస్తుకు మునుపున్నటువంటి దేవుని కొరకు బ్రతికిన ఆత్మలకు, క్రీస్తు వచ్చిన తర్వాత క్రీస్తుని విశ్వసించినటువంటి వారికి ఇద్దరికీ కూడా ఒక ఒప్పందం చేశాడు దేవుడు. ఆ ఒప్పందమే ఈ వీలునామా, మరణ శాసనం. ఈ మరణ శాసనం క్రీస్తు కోసం రాయబడింది. క్రీస్తు నందు మనకు ఒక స్వాస్థ్యాన్ని దేవుడు ఏర్పరిచాడు. ఆ క్రీస్తు నందు ఉన్న ఆ స్వాస్థ్యాన్ని మనకు పొందుకోవాలంటే క్రీస్తు మరణించక తప్పదు. అందుకే ఏమని రాశాడు అంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే దేవుడు మన కొరకు ఏ స్వాస్థ్యము దాచిపెట్టాడంటే, మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి క్రీస్తు యేసును తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారనిదైన స్వాస్థ్యము మనకి కలుగునట్లు. ఎలాంటి స్వాస్థ్యం చూసారా? నిర్మలమైనది, వాడబారనిది, అక్షయమైనది. ఇలాంటిది మనకు కలుగు నిమిత్తము ఆయన తన విశేష కనికరం చెప్పున మనల్ని మరలా జన్మింపచేసెను. కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రం చేయబడి ఉంది. అద్భుతమైన మాట చూశారు. మీరు ఒక్క వచనాన్ని పట్టుకుని ఇందులో ఏముందిలే అని అనుకుంటే అసలు అక్కడే వీలునామాలో ఉన్నటువంటి భావం అంతా మన జీవితానికి సంబంధించినదే. అయితే ఇంకొక మాటను మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9-10, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పం బట్టి అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైనటువంటి పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ఆ క్రీస్తు ద్వారా మనకి ఎలాంటి ఆస్తి రాబోతుందో, స్వాస్థ్యం రాబోతుందో దానంతటినీ కూడా ఈ సువార్త ద్వారా ప్రజలకు తెలియపరచండి. క్రీస్తుని విశ్వసిస్తే దేవుడు వారి కొరకు ఏదైతే సిద్ధం చేశాడో అవి ఇంతకుముందు కంటికి కనపడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరం కాలేదు. కనుక ప్రియమైన దేవులారా, ఈ క్రీస్తు నందు మనకు దాచబడినటువంటి ఆ స్వాస్థ్యము ఆయన మరణిస్తేనే. ఆయన మరణించకుండా ఉంటే చాలా మంది అంటున్నారు క్రీస్తు సిలువేయబడలేదు, ఆయన చనిపోలేదు, ఆయన రక్తం వల్ల మనకి ఏ ఉపయోగం లేదంటున్నాడు. ఏ ఉపయోగం లేకపోతే నువ్వు దరిద్రుడిగా ఉండిపోతావు, నీకు ఏ ఐశ్వర్యం ఉండదు, ఏ స్వాస్థ్యం ఉండదు. ఇక నేను చాలా దరిద్రుడిని అనుకుని తిరగాలి. ఇక అలాంటి పరిస్థితి నీకు రాకుండా ఉండడం కోసం దేవుడు క్రీస్తునందు ఉంచాడు. నువ్వు క్రీస్తును ఒప్పుకోలేదనుకో, ఆయన సిలువేయబడలేదు. సిలువేయబడితే వచ్చేది ఏమిటి? దేవుడు ఎత్తుకున్నాడు పైకి అని. యేసుక్రీస్తుని అలా ఎత్తుకున్నాడు సజీవుడిగా అని అనుకుంటే ఆ వీలునామా ఇంకా అలానే ఉంటుంది. మీరు గమనించాలి, ఆ వీలునామా మన మీద రుణముగా ఉండిపోతుంది, మనం మోయలేని భారంగా ఉండిపోతుంది. ఆస్తి ఉండి కూడా అన్నీ ఉండి అల్లుడి నోట్లో శని ఉందని మనం సామెత మాట్లాడుతూ ఉంటాం. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉందట. అంటే వాస్తవానికి ఆలోచిస్తుంటే మనం గమనిస్తుంటే ప్రియమైన వాళ్ళరా, మనకు అన్నీ ఆస్తి ఉండి మన తండ్రి శ్రీమంతుడు ఐశ్వర్యవంతుడై ఉండి పరలోకమై ఉండి మనం ఇంత దరిద్రులుగాను ఏమీ లేని వారుగాను చనిపోవటం అనేది దేవుడు ఊహించలేదు. అందుకే ఇంత చక్కనటువంటి మాట. ఇకపోతే ఈ క్రీస్తు ద్వారా మాత్రమే దేవునికి వారసులం అవుతాం. వారసులం అయితే స్వాస్థ్యానికి హక్కుదారులమే. దాని గురించి అపోస్తలుడు పౌలు గలతీ రాసిన పత్రికలో ఓ చక్కనటువంటి మాట రాస్తూ, గలతీ రాసిన పత్రిక
అధ్యాయం 29వ వచనంలో, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయ్యుండి వాగ్దాన ప్రకారం వారసులున్నాడు. ఇందాక చెప్పాను, అబ్రహాము హెబ్రీయుడని. హెబ్రీయుడైన అబ్రహాముకు వాగ్దానం చేసినటువంటి దానికి మనం వారసులు అవ్వాలంటే క్రీస్తునందు మాత్రమే అని రాశాడు చూడండి. అంతేకాదు ఇంకొక చక్కనటువంటి విషయం, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనంలో, మనము పిల్లలమైతే వారసులం అవుతాం. జాగ్రత్తగా వినాలి, పిల్లలమైతే వారసులం అవుతాం అనగా దేవుని వారసులము. ఎలా? క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల క్రీస్తుతోని వారసులము. కనుక ప్రియమైన వాళ్ళారా, మరి యేసు క్రీస్తు నందు మనకు దాచబడినటువంటి స్వాస్యము పరలోకమందు మనకుంది. పరలోకమే మన స్వాస్యము, పరలోకమందున్న దేవుడే మన స్వాస్యము. చాలా చోట్ల యెహోవాయే వారికి స్వాస్యం అని రాస్తుంది. కనుకండి దేవుడి కంటే గొప్ప ఆస్తి ఒక మనిషికి ఉండదని నా అభిప్రాయం. అయితే మీకున్నటువంటి విషయం ఏంటంటే మరణ శాసనం. ఎందుకు ఆ శాసనం? క్రీస్తు రక్తము ద్వారా ప్రతి మనిషిని తనకు వారసుడిగా చేసుకోవడం, తద్వారా పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదానికి మిమ్మల్ని వారసుగా చేయడం. ఇది మీకు అర్థమైందని నేను ఆశపడుతున్నాను. సో చాలా చక్కగా వివరించడం జరిగింది. మరణశాస్త్రం రాసింది ఎవరు, అది ఏ విధంగా చెల్లుబాటు అవుతుందన్న సంగతుల గురించి. అలాగే మరొక ప్రశ్నను సహోదరులు పంపించడం జరిగింది. ఆ ప్రశ్న ఏంటంటే, యోబు గ్రంథము 9వ అధ్యాయం 13వ వచనము, దేవుని కోపము చల్లారదు, రాహాబు సహాయులు లోబడుదురు. అదేవిధంగా యోబు గ్రంథము 26వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే, తన బలము వలన ఆయన సముద్రమును రేపును, తన వివేకం వలన రాహాబును పగలగొట్టును. ఈ పై వచనాలు బట్టి నుంచి ఆలోచిస్తుంటే రాహాబు కాలం వేరు, యోబు కాలం వేరు. యోబు వచ్చిన అనేక సంవత్సరాల తర్వాత రాహాబు రావడం జరిగింది అని చెప్పేసి ఆ సహోదరుడి అభిప్రాయం. దాన్ని బైబిల్ నుంచి వివరిస్తారని ఆశ కలిగి ఉన్నాను సార్. మరి ఈ ప్రశ్న చాలా చక్కగా మరి ఆలోచన చేసి రాశారని నేను అనుకుంటున్నాను. ఏమిటంటే, ఈ యోబు గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనంలో చెప్పిన దేవుని కోపం చల్లారదు, రాహాబు సహాయకులు లోబడుదురు. యోబు గ్రంథం 26:12లో తన బలము వలన ఆయన సముద్రమును రేపును, తన వివేకం వలన రాహాబును పగలగొట్టును అని. అయితే సహోదరులు ప్రశ్న ఏమిటంటే, రాహాబు కాలం వేరు, యోబు కాలం వేరు కదా, దానికి దీనికి సంబంధం లేదు. అలాంటప్పుడు ఈ రాహాబును గురించి ఎలా మాట్లాడారు యోబు గ్రంథంలో అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చెప్పబడింది. ఇక్కడ ఈ ప్రశ్న వేసిన వారి యొక్క ఉద్దేశం కానీ, ఇప్పుడు వింటున్న వారి ఉద్దేశం కానీ, చాలామంది ఉద్దేశం ఏమై ఉండాలంటే, ఆనాడు మరి యెహోషువ పంపించినటువంటి వేగుల వారిని చేర్చుకున్నటువంటి రాహాబును గురించి వ్రాయబడింది అనేటువంటి భావంతో రాజు ఈ ప్రశ్న వేశారన్నట్టుగా నాకు అర్థమైంది. ప్రియమైన వాళ్ళారా, మీరు ఆలోచిస్తుంటే మోషే తర్వాత ఇశ్రాయేలును నడిపించడానికి పగ్గాలు చేపట్టినటువంటి యెహోషువ యెరికో పట్టణాన్ని పట్టుకోవడానికి పంపించినప్పుడు ఆ వేగుల వారు వెళ్ళి ఆ పట్టణపు ప్రహారీ గోడ పక్కన ఉన్నటువంటి వేశ్య అయినటువంటి రాహాబ్ ఇంట దిగడం జరిగింది. అప్పటి నుండే ఈ రాహాబ్ అనేటువంటి పేరు మనకి వాడుకలోకి వచ్చింది, అందరికీ తెలిసింది. అలాగే ఈమె క్రీస్తు యొక్క వంశావళిలో కూడా మంచి పేరు, తర్వాత ఆమె వ్యభిచార వృత్తి మానేయటం, ఇవన్నీ మనకు తెలుస్తుందే. అయితే ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఆమె ఈ యోబు గ్రంథంలో వివరించబడింది. ఆమెని తుత్తినీలుగా చేయటం ఏమిటి, ఆవిడ్ని ఏదో చేయడం ఏమిటి అనేటువంటి మీ అభిప్రాయం కాదండి. ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ వివరించినటువంటి రాహాబ్ అనేటువంటి పదం అలంకార ప్రయోగం. అంటే దేనినో సూచిస్తూ రాహాబ్ అనేటువంటి దాని పేరు ఎత్తి మాట్లాడుతున్నట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. ఎలా? ఈ రాహాబు అనేటువంటి పేరు ఐగుప్తు పేరండి. ఇది ఐగుప్తుకి గ్రీకు వారు పెట్టినటువంటి పేరు. అయితే ఈ ఐగుప్తుకి హెబ్రీలు మిస్రాయిము అనేటువంటి పేరు పెట్టారు. అంటే ఈ ఐగుప్తును గురించినటువంటి ప్రవచనాలే తప్ప ఆ యొక్క స్థితిగతులు, ఐగుప్తును గురించినటువంటి స్థితిగతులను గురించి దేవుడు ప్రవచన రూపంగానో లేదంటే అక్కడ ఉన్నటువంటి భక్తుల రూపంగానో మాట్లాడినటువంటి విషయాలు, అంతేగాని రాహాబ్ అనేటువంటి వేశ్య గురించి మాట్లాడుతున్న విషయం కాదు. ఎందుకంటే రాహాబు అనగా విశాలత, రాహాబ్ అనగా బలాతిశయము అని అర్థం. అంటే ఐగుప్తు బలంతో బలాతిశయంతో ఆమె ఎక్కువగా గొప్పలు చెప్పుకునే ఉండేది ఆ యొక్క దేశం గురించి మాట్లాడుతున్నప్పుడు.
అయితే నోవాహు కుమారుడైన హాము సంతతిలోంచి వచ్చినవాడు ఈ మిస్రాయిము. ఇతని పేరు మీదే ఇతన్నే మిస్రాయిము లేదా ఆ దేశానికి పెట్టినటువంటి పేరు అమరాయిగుప్తు అని. ఆ యొక్క దేశం యొక్క స్థితిగతుల గురించి మాట్లాడినటువంటి మాటల్ని అలంకార ప్రయోగంగా వాడబడింది రాహాబు అని. అంతేగాని ఆమె గురించి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కానే కాదు. అందుకే యెషయా గ్రంథం 51:9 మీరు ఆలోచిస్తే రాహాబును తుత్తునీలుగా నరికి వేసేవాడు నీవే కదా అని. ఇంకా 30:7 ఆ యొక్క దేశం గురించి మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, ఐగుప్తు వలన సహాయము పనికి మాలినది, నిష్ప్రయోజనమైనది, అందుచేతను ఏమీ చేయక ఓరకుండు గప్పాల మారి అని దానికి పేరు పెట్టబడును. గప్పాల మారి అంటే గొప్పలు చెప్పుకునేటువంటిది, ఏమీ లేకపోయినా ఒత్తినే అతిశయపడిపోయేది అని అర్థం. గనక ఆ ఐగుప్తు దేశమునకు ఉన్నటువంటి పేరే రాహాబ్ అని లేదా మిస్రాయిం అని వీటిని పిలిచేవారు పూర్వం. గనక ఐగుప్తు అని ఎక్కడైతే ఉందో అక్కడ మిస్రాయిం అని మూల భాషలో ఉందని మీరు ఎరగాలి. ఏమండి? గనక ఈ యొక్క విషయాలను మీరు జాగ్రత్తగా ఆలోచించే రాహాబ్ అనగా అప్పుడున్నటువంటి వాటి యొక్క ఆ వేశ్య గురించి చెప్పబడిందని మాత్రం మీ మనసులో ఎట్టి పరిస్థితిలో రానివారు. ఇది ఒక ఐగుప్తుని గురించి వ్రాయబడినటువంటి విషయమే. ఇది మీకు అర్థమైందని నేను తలుస్తున్నాను. సార్, రాహాబ్ దానికోసం చాలా చక్కగా బైబిల్ నుంచి వివరించడం జరిగింది సార్. అయితే ఈరోజు చివరికి ప్రశ్నగా మనం చూసుకున్నట్లయితే ఒక సహోదరులు పంపించినటువంటి ప్రశ్న, 1 యోహాను పత్రిక 3:9 మనం ఆలోచించినట్లయితే దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయడని ఉంది. కానీ నేటి కాలంలో అనేక మంది రక్షణ పొందినవారు, అంటే బాప్తిసం ద్వారా రక్షింపబడినవారు నేటికి పాపాలు చేస్తున్నారు. అయితే ఉదాహరణకి చెప్పుకున్నట్లు ప్రేమ లేకపోవడం, అది స్వార్థపూరితంగా ఉండడం, ఇలాంటివన్నీ పాపకార్యాలు కావా అనేది ప్రశ్న సార్. దీనికి కూడా బైబిల్ నుంచి మీరు చక్కని వివరిస్తారని ఆశ కలిగినాం. ఈ ప్రశ్నను మనం ఆలోచించగలిగితే దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడను పాపం చేయడు. ఎవరు ఈ దేవుని మూలంగా పుట్టినవారు? దీని గురించి మనం బైబిల్ నుంచి మనం పరిశీలిస్తే మరి సహోదరులు అడిగారు, చాలామంది ఈ రోజుల్లో దేవుని మూలంగా పుట్టామంటున్నారు, రక్షణ పొందామంటున్నారు, బాప్తిసం పొందాము, మా పాపాలన్నీ క్రీస్తు రక్తంలో కడగవేయబడ్డాయి, మేము పవిత్రమైపోయామని చెప్పి కనీసం పొరుగువారి మీద ప్రేమ చూపించలేనటువంటి పరిస్థితి, దయాదక్షిణలు ఉండవు, స్వార్థం, నామే బాగుండాలి, మా కుటుంబం బాగుండాలి, మా భార్య బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి, మా పరిస్థితులన్నీ బాగుండాలి, ఎవరేమైపోయినా మా పర్లేదు. దేవుడు గొప్పవాడు అని నమ్ముతారు, దేవుడు అద్వితీయుడని నమ్ముతారు, దేవుడు ప్రేమామయుడు అని చెప్తారు, అన్నీ చేస్తారు. కానీ వీరిలోనే ఈ తత్వాలు ఎందుకు కనిపించటం లేదని ఇలాంటి వారి వల్ల బాధపడిన ఒక బాధితులు ఈ ప్రశ్న అడిగారు. నిజమే, క్రీస్తులోనికి వచ్చి కొత్తగా జన్మించామని చెప్పుకునేవారు పెడుతున్నటువంటి టార్చర్ అంతా ఇంత కాదండి. సమాజాన్ని మారామని మీరు అనుకోవటం కాదండి, మనం మారామని సమాజం అనుకోవాలి. మీరు గమనించాలి, సమాజం చెట్టు కాస్తుందని అనుకోవటం కాదు, కాస్తుందా లేదని దాని ఫలాలే మనకు చెప్తున్నాయి. అలాగే మీరు ఫలించండి, అప్పుడు మీరు మారారా ఎలా ఉన్నారనేది సమాజం తేల్చుకుంటుంది. కానీ మీరే మారిపోయామని, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించేస్తున్నామని, మా అంత భక్తులు లేరని మీరు ఎందుకు సమాజంలో ఎందుకు ఇలాగ మాట్లాడుతున్నారు? ఇలా మాట్లాడడం వలన చాలామంది మిమ్మల్ని చూసి హర్ట్ అవుతున్నారు, బాధపడుతున్నారు, మమ్మల్ని మారమంటున్నారు. వీళ్ళు మారలేదు. మీరు గమనించండి, పాపం చేద్దని ఎదుటివాడికి చెప్తారు, అబద్ధాలు ఆడుతూ ఉంటారు, అన్యాయం చేయొద్దు అంటూ ఉంటారు, అన్యాయంగా బ్రతుకుతూ ఉంటుంటారు. ఇవన్నిటినీ మీరు ఆలోచిస్తుంటే ఎదుటివారికి బాధ కలిగించవు. మరి ఏది కావాలని ఎదురు చూస్తున్నారో సమాజం, అది మీరు ఎందుకు దొరకకపోతే బాధే. అయితే మరి దేవుని నుండి పుట్టినవాడు పాపం చేయడు అన్నారు. ఎవరు దేవుని నుండి పుట్టుకొచ్చిన వారు అని మనం ఆలోచిస్తుంటే యోహాను సువార్తలో మరి యేసుక్రీస్తు వారు గురించి మాట్లాడుతూ అక్కడ ఒక చక్కనటువంటి మాటను రాయబడింది. ఏమిటంటే అది యోహాను సువార్త 1వ అధ్యాయము 13వ వచనం. వారు ఏమని రాయబడిందంటే 12వ వచనం, తను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసించే వారికి దేవుని పిల్లల అగుటకు ఆయన అధికారమును అనుగ్రహించెను అని చెప్పి 13వ వచనం, వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనుషేచ్ఛ వలనైనను పుట్టినవారు కాదు అన్నాడు.
దేవుని వల్ల పుట్టిన వారు ఎవరంటే యేసుక్రీస్తునందు విశ్వసించి నమ్మి బాప్తిసం పొందినవాడు దేవుని వలన పుట్టినవారు. వారు రక్తం వలన గాను, మనుషుల నుండి వచ్చినటువంటి రక్తం వలన కానీ, శరీరేచ్ఛ, స్త్రీకి పురుషునికి మధ్య ఉన్నటువంటి ఇష్టం చొప్పున కోరికతో వెళ్ళటం వలన పుట్టినవారు కాదు. మనుషేచ్ఛ, ఆడపిల్ల పుట్టాలి, మగపిల్లడు పుట్టాలి, లేకపోతే ఎర్రగా ఉండాలి, నల్లగా ఉండాలి, లేదా బుజ్జుగా ఉండాలి అని అనుకుంటూ ఉంటారే, మనుషేచ్ఛ వలన పుట్టినవారు కాదు. వారు దేవుని వలన పుట్టారు. అంటే దేవుడు తనకు పిల్లలు ఎలాంటివి కావాలనుకున్నారా, తను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వసించు వారికి దేవుని పిల్లలవుటకు ఆయన అధికారం ఉంది. యేసుక్రీస్తు నామమందు విశ్వసించే వారికి దేవుని పిల్లలవుటకు దేవుడు అధికారం అనుగ్రహించాడు. అంటే మీరు యేసునందు విశ్వసించి బాప్తిసం తీసుకోవడం వల్ల మీరు దేవునికి పిల్లలయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే యేసుక్రీస్తు వారు మీ పాపములన్నీ ఆయన శిలువ మీద మోసుకుని పోయి మీ పాపాల మీద ఆయన చనిపోయాడు. అంటే ఇక్కడ ఏమి చెప్తున్నాడు? రోమీయులకు రాసిన పత్రిక మనం గమనించగలిగితే, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 2వ వచనం, పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట దానిలో ఎలాగూ జీవించదుము. అంటే యేసుక్రీస్తునందు విశ్వసించడం అనేది, బాప్తిసం అనేది మీరు పాపంలో చనిపోవడం. ఎందుకంటే యేసుక్రీస్తు వారు పాపముల కోసమే చనిపోయాడు కనుక. అయితే 3వ వచనం, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మన అందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందుదామని మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగో లేపబడినో అలాగే మనము నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకే ఆయనతో కూడా పాతి పెట్టబడ్డాం. మరి చనిపోయిన వాడు పాప విముక్తుడు కదా. మరి చనిపోయిన వాడి మీద పాపం ఎలా ఏలుబడి చేస్తుంది? చనిపోయింది ఎలాగా? ఇప్పుడు తాగుడు అలవాటు ఉన్నవాడు చనిపోయితే చనిపోయిన వాడు మళ్ళీ ఎలా తాగుతాడు? ఆ శవం ఎలా తాగలదు? ఒక టీ అలవాటు ఉన్నవాడు సమయానికి టీ తాగాలి, అతను చనిపోయాడు. కానీ సాయంత్రం 6 అయినప్పటికీ టీ తాగకపోతే, ఉదయం 6 అయినప్పుడు టీ తాగకపోతే అతను ఉండలేడు. కానీ ఆ శవం తాగగలదా? ఆ కోరిక ఆ దేహానికి ఉంటుందా? ఈరోజు పాప విషయంలో క్రీస్తులో చనిపోయామనుకున్న వాడికి ఇంకా పాపం చేయని దాహం ఎందుకు ఉంటుంది? పాపానికి ఎందుకు వెళ్తున్నాడు అంటే ఇతను నిజంగా బాప్తిసంలో చావలేదన్నమాట, కొనవుపురితో బతికేశాడని అలాంటి వాళ్ళని. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ చక్కనటువంటి భావాన్ని మనం గమనించగలిగితే 5వ వచనం, ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమైందు. ఆయన ఎలాగైతే మరణించాడో ఆ మరణంలో మనం పాలు పంచుకుంటే ఆయన పునరుద్ధానంలో ఎలాగొచ్చాడో మనము కూడా బాప్తిసం ద్వారా ఆయన పునరుద్ధానంలో నూతన జీవం పొందిన వారమే వస్తాం. 6వ వచనం, మనం ఇకను పాపమునకు దాసులము కాకునుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువైపోయిన ఎరుగుదుము. చనిపోయిన వాడు పాప విముక్తుడు. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొందినాము. 6వ అధ్యాయం 7వ వచనంలో రోమపత్రిక, మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలోంచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఆయన మీద అధికారము ప్రభుత్వం లేదనియు ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాము. గనుక మనము చనిపోట చూడగా పాపం విషయమై ఒక్కమారి చనిపోయాను, కానీ మనం జీవించుటగా దేవుని విషయం జీవించున్నాము. గనుక ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, దేవుని మూలంగా పుట్టామంటే పాప విషయంలో చనిపోయాం, చనిపోయి మరలా బ్రతికామని అర్థం. అందుకే మరి ఎవడైనాను మరి ఈ క్రీస్తునందు ఉంటే వాడు నూతన సృష్టి అని రాయబడింది బైబిల్లో. అయితే దేవుని ప్రేమిన వాళ్ళరా, మరి ఇక్కడ ఉన్నటువంటి సహోదరులు రాసినటువంటి దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయడం ఉంది. మరి ఎందుకు ఇలా పాపం చేస్తున్నారు అంటే వీళ్ళలో ప్రేమ లేకపోవడం ప్రధానమైన కారణం. ప్రేమకిని ప్రేమించకపోవడానికిని పాపం చేయకపోవడానికిని కారణాలు ఉన్నాయా అంటే చాలా దగ్గర సంబంధం ఉంది. 1 యోహాను పత్రికలో మనం చదివినటువంటి ఆ విషయాన్ని మనం జాగ్రత్తగా ఒక్కసారి మనం చదువుదాం. 1 యోహాను 3వ అధ్యాయం 9వ వచనం, దేవుని మూలంగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలిచును గనుక వాడు పాపం చేయడు, వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడని. ఇంతకీ దేవుని మూలంగా పుట్టినవాడు వాడు ఆయన బీజం ఉంటుంది అన్నాడు. ఏమిటి ఆ బీజం? ఏమిటి ఆ బీజం? పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయంలో ఈ బీజం గురించి వ్రాయబడినట్టుంది. 1 పేతురు 1వ అధ్యాయము 22వ వచనం చూడగలిగితే, ప్రియమైన వాళ్ళరా, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలంగా అక్షయ బీజము నుండి పుట్టినవారు. దేవుని యొక్క వాక్యం ఎవరి యందైతే ఉంటుందో వాడు పాపం చేయడు. అంటే విన్న వాక్యం
మీరు దేవాలయంలో కానీ ఒక దైవజనుని నోట కానీ లేదా మీరు బైబిల్లో చదివిన మాట కానీ మీలో కానీ అది నివసించకపోతే, అది ఉండకపోతే మీరు తప్పనిసరిగా పాపం చేస్తారు. అందుకే చెప్పాడు, మీరు క్షయబీజం నుండి కాక మానవుడి నుంచి వచ్చినటువంటి లక్షణాలు కలిగినటువంటి జీవితాన్ని మీరు వదిలేశారు. ఇప్పుడు దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం మూలంగా మీరు జీవిస్తున్నారు. జీవించే వారికి మీదట మీరు కాదు, మీ యందు క్రీస్తే జీవిస్తున్నాడు. క్రీస్తు దేవుని యొక్క వాక్కు వల్ల జీవించాడు, దేవుని మాట కోసం జీవించాడు. అయితే ఇది వాస్తవం అయితే మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతముకు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజం, నాశనము లేని బీజము నుండి పుట్టినవారు గనుక మీరు సత్యమునకు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు, నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనసులను పవిత్రపరచుకున్న వారయ్యండి ఒకరినొకడు హృదయపూర్వకంగా మిక్కటముగా ప్రేమించుకుంటారని రాసించండి. అంటే వాక్యం ఎవరి యందు నిలిచి ఉంటుందో ఒకరి ఎడల ఒకరికి మిక్కటమైనటువంటి ప్రేమ ఉంటుంది. ఎందుకనంటే వాక్యము దేవుడైతే దేవుని యొక్క స్వరూపం ప్రేమ గనుక, దేవుని యొక్క స్వరూపం ప్రేమ గనుక. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే 4వ అధ్యాయం 7వ వచనం, ప్రియులారా మనం ఒకడినొకడు ప్రేమింతము, ఎలయనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడే దేవుణ్ణి ఎరుగును. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి వారు ప్రేమ లేదు కనుకని ఈ పాప పనులన్నీ చేస్తున్నారు. ప్రేమ కలిగిన వాడు, ప్రేమ అంటే దేవుడు, అంటే ప్రేమ దేవుని స్వరూపం. ప్రేమ ఎవరిలో ఉంటుందో వాళ్ళలో దేవుని స్వరూపం నివసిస్తుంది. దేవుడు పాపం చేయడు కనుక దేవుడు సత్యవంతుడు అని రాయబడి ఉంది. అందుకే ఇక్కడ చెప్తున్నటువంటి మాటను 1 యోహాను 5:19, మనము సత్యవంతుడైన వానిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడు అని ఇక్కడ అటువంటి మాట్లాడుతూ, మనము దేవుని కుమారుని యేసుక్రీస్తునందు ఉన్న వారమే సత్యవంతుని యందు ఉన్నాము. మరి సత్యవంతుని యందు ఉన్నప్పుడు సత్యాన్ని జరిగించకపోతే నువ్వు దేవుని కుమారుడు ఎలా కాగలవు? మీరు గమనించండి. అందుకే 1 యోహాను 5:18లో దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడును పాపము చేయడు అని ఎరుగుదుము. మనకు తెలుసు, కానీ ప్రపంచం ఎందుకు ఎరగడం లేదు? దేవుని మూలంగా పుట్టినాము అనుకుంటున్నారు, పాపం చేస్తున్నారు. పాపం చేస్తున్నారని తెలుసుకుంటున్నారు జనం. అయితే దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడును పాపము చేయడని ఎరుగుదుము. ఎందుకు చేయడు? దేవుని మూలంగా పుట్టినవాడు తను భద్రము చేసుకుంటాడు గనక దుష్టుడు వానిని ముట్టడు. దుష్టుడు హృదయంలో దూరకుండా కాపాడుకోవాలి. హృదయంలో వాక్యం ఉన్నప్పుడు దుష్టుడు వచ్చే అవకాశం లేదు. కనుక ప్రియమైన వాళ్ళరా, ఈరోజు సమాజంలో ప్రేమ లేకపోవడం, స్వార్థపరులై ఉన్నారు అంటే వారిలో ప్రేమాస్వరూపైన దేవుడు లేడు. వారిలో దేవుని వాక్యమునకు చోటు లేదు. దేవుని వాక్యాన్ని మారామని చెప్పుకుంటున్నారే కానీ మారామని చెప్పేటువంటి లక్షణాలు ఏమీ వారిలో కనపడదు. కనుక అలాంటి వారిని చూసి క్రీస్తుని కానీ బైబిల్ని కానీ తప్పు పట్టకండి. క్రీస్తుని నమ్ముకున్న వారందరూ క్రీస్తులో ఉండరు. దేవుని నమ్ముకున్న వాళ్ళందరూ సత్యాన్ని అవలంబించరు. అందుకే క్రీస్తునందు ఉండి సత్యవంతుని యందు ఉన్నామన్నాడు. కనుక క్రీస్తు ద్వారా మీరు రక్షింపబడితే నిజంగా సత్యవంతుని యందు ఉంటారు. కనుక సత్యం మిమ్మల్ని అప్పుడు స్వతంత్రులుగా చేస్తుంది. కనుక గమనించి ఈ యొక్క మాటకు మరి ఈ యొక్క ప్రశ్నకు మీకు సమాధానం దొరికిందని నేను ఆశపడుతున్నాను. ఇలాంటి ఎన్నో మీరు తెలుసుకోవాలని ఆశపడితే మరి తప్పనిసరిగా మా ఫోన్ నెంబర్లు స్క్రీన్ మీద వస్తున్నాయి, వాటికి ఫోన్ చేయొచ్చు. మీ అభిప్రాయాలు మాతో మరి పంచుకోవచ్చు. మా ఫోన్ నెంబర్ల ప్రకారంగా మీ ప్రశ్నలు మీరు నాకు ఎస్ఎంఎస్ల ద్వారా కానీ లేదా వాట్సాప్ ద్వారా కానీ పంపించేటప్పుడు మీ పేరు, మీ ఊరు, తప్పనిసరిగా మీ ప్రశ్న మీరు రెఫరెన్స్ కోట్ చేసినప్పుడు దాని కింద మీరు ఏమనుకుంటున్నారో ఆ ప్రశ్నను కింద రాసి పంపించండి. మరి అలాగే మరి ఈ యొక్క కార్యక్రమం మీ జీవితాలకు ఎలా ఉపయోగపడుతుందో తప్ప మాకు తెలియపరచండి. ఎన్నో ఇలాంటి కార్యక్రమాలు చేయాలని మేము ఆశపడుతున్నాం. కనుక మీ అనుదిన ప్రార్థనలు మా కోసం జ్ఞాపకం చేసుకోండి. అలాగే మరి మీ గురించి కూడా మేము ప్రార్థన చేస్తాం. మా అడ్రస్ ట్రూత్ డిస్కవరీ సెంటర్, లాలా చెరువు, రాజమండ్రి. మరి తప్పనిసరిగా మీరు వీక్షించాలనుకున్నప్పుడు తప్పనిసరిగా మీతో పాటు అనేక మందికి చెప్పి దేవుని దీవెనలు పొందవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఘనమైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. నీ పిల్లలకి నీ మాటలు చెప్పాను, విని మర్చిపోరు కాకుండా
ఆ మాటల ప్రకారంగా జీవించడానికి కృప చూపించండి. వారికి ఉన్న అక్కరలు అవసరతలు తీర్చండి. అనారోగ్య బిడ్డలకి మంచి ఆరోగ్యంలో దయచేయండి. బలహీన పరులను బలపరచండి. నాయన అనేకమైనటువంటి వాటికి నాయన లోబడిపోయారు, బానిసలుగా మారిపోయారు. అటు వారందరినీ వాటి నుంచి విడుదల కలిగించండి. వారి కుటుంబంలో శాంతిని సమాధానం దయచేసి నీ దీవెనలు ఉంచమని యేసు వారి పరిశుద్ధ నామని ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మన్యం సవాసం బిడ్డలందరిపై సదాకాలము తోడుగుండి నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామమున వందనాలు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇంతవరకు ఎన్నో ప్రశ్నలకు మీకు సమాధానం నా ముందు దొరికిందని మేము ఆశిస్తున్నాం. ఎందుకనంటే మీ అందరికీ దేవుని యొక్క ఆలోచన తెలియాలనేటువంటి ఒకే ఒక్క ఉద్దేశంతో మాత్రమే ఈ యొక్క ప్రశ్న జవాబు అనేటువంటిది మీకు తెలియపరచడం జరుగుతుంది. మానవుడికి ప్రశ్నలు అనంతం. అయితే ప్రతి ప్రశ్న యొక్క ఉద్దేశం మనిషి మార్పుకి నాంది కావాలి. మనిషి మారినప్పుడు తను ఏదో తెలుసుకోవాలనే ఉద్దేశంతో అడిగితే దేవుడు అర్థం కాడు. మానవుడు దేవుణ్ణి నమ్మటం అనేది ఒక ఛాలెంజ్తో తీసుకోవాలి. నేటి తరాలలో దేవుడి మీద నమ్మకం లేనటువంటి జీవితాలు ఏర్పడుతున్నాయి. మనుషులు ఎక్కువ శాతం దేవుని నమ్మని వారుగా, దేవుని యొక్క మాటలు వినని వారుగా కనబడుతున్నారు. తద్వారా మిగిలిన వారికి దేవుడి మీద నమ్మకాలు పోతున్నాయి. ఎక్కువ శాతం దేవుడంటే ఇష్టం లేని వారు, దేవుడంటే పట్టించుకోలేని వారు మిగతా వాళ్ళకి మార్గదర్శులు అయిపోతున్నారు. అయితే మనుషులు నమ్మకపోయినంత మాత్రాన దేవుడు నమ్మదగిన వాడు కాడు అని అనుకోవడం పొరపాటే. దాని గురించే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో చక్కనటువంటి మాట రాశాడు ఈ సమాజానికి. ఏమనంటే, మనము నమ్మదగిన వారము కాకపోయినను ఆయన నమ్మదగిన వాడుగా ఉంటాడు అని. నువ్వు నమ్మితే ఏంటి, నమ్మకపోతే ఏమిటి? ఆయన నమ్మకానికి ఎన్నో రుజువులు ఈ ప్రపంచంలో ఉన్నాయి. అవి మానవుడు పుట్టుకకు ముందే ఈ భూప్రపంచం మీద ఉన్నవి. అవే దేవుడు ఉన్నాడు, ఇవన్నిటి వెనకాల ఆయన హస్తం ఉందని అవే తెలియజేస్తున్నాయి. ఓన్లీ మీరు లేదా మానవులుగా మనం నమ్మనంత మాత్రాన ఆయన నమ్మదగిన వాడు కాడు అని అనడానికి ఎట్టి పరిస్థితులను వీలులేదు. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. ఎందుకనంటే ఈ సృష్టిలో మానవుడికి చెయ్యగలిగింది ఏదైతే ఉందో అది మనిషిని చూసి దేవుడు చేయటం లేదు, తన ప్రేమను అనుసరించి చేస్తున్నాడు. మనిషికున్న బలహీనతను బట్టి చేస్తున్నాడు. మనిషికి మట్టివాడని ఆయన గుర్తు చేసుకుంటూ చేస్తున్నాడు. కానీ మానవుడు అనుకుంటాడు దేవుడంటే ఎవడో ఒక మానవుడు లాంటి బలహీనుడు, ఒక మానవుడిలాగే ఆలోచిస్తాడు, ఓ మానవుడిలాగే జీవిస్తాడు అనేటువంటి భావన ఉంది. ఎందుకంటే మనుషులు చేస్తున్నటువంటి ప్రతి అపరాధానికి, దోషానికి, తప్పులకి దేవుడు నిశ్చయముగా వాడిని వెంటనే శిక్షించకపోవడం వలన మనిషి ఏమనుకుంటున్నాడంటే నా వంటి వాడే దేవుడు కూడా, అందుకే నా మీద యాక్షన్ తీసుకోవడం లేదు అని అనుకుంటున్నాడు. కాదండి. పిల్లలు తప్పు చేసినప్పుడు పోనీలే అని అనుకోవటం తల్లిదండ్రుల బలహీనత కాదు, నీ బలహీనతను చూసే వాళ్ళు ఓర్చుకుంటున్నారనేటువంటి సంగతి మీకు అర్థం కావాలి. దేవుడు మంచివాడు. ఎంత మంచివాడు కాకపోతే తప్పు చేసిన వాడిని చంపేయండి అని మానవుడు కోరుకుంటున్నాడు. ఒక తప్పు చేసిన వాడిని చంపేమని అడుగుతున్నటువంటి వారు తప్పులు చేయనటువంటి వారు కాదు, వారు తప్పులు చేస్తున్నవారే. కానీ వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచిక్రియ అడుగుతున్నారని యేసుప్రభువు వారే అన్నారు. తప్పులు చేసేటువంటి వీళ్ళు తప్పు చేయనటువంటి నన్ను సూచిక్రియ అడుగుతున్నారేమిటి, దేవుని కుమారుడు నువ్వే అనడానికి సూచనేటని అడుగుతున్నారు అని ఆయన వాపోయాడు ఈ ప్రపంచాన్ని. కనుకండి మానవ జీవితంలో మనిషి తెలుసుకోవలసినవి దేవుణ్ణి గుర్చినటువంటి ఏ సంగతులంటే ఆయన విశ్వాస్యతను ఏవైతే తెలియపరుస్తున్నాయో, ఆయన నమ్మకాన్ని దేన్నైతే చూస్తే మనకు అర్థమవుతుందో వాటిని బట్టి మాత్రమే. దేవుని నమ్ముకున్నారు. పోనీ మీరైనా నమ్మనటువంటి వారికి దేవుని యొక్క నమ్మకత్వం మీద నమ్మకాన్ని కలిగించేలా మీరు బతుకుతున్నారా? అదే లేదు. దేవుని నమ్మడం అంటే ఆయన నుండి లాభం పొందడమే ఈరోజు మనిషికి తెలిసినట్టు భక్తి. ఎప్పుడు చూసినా కానుకల కోసం ప్రస్తావనే తప్ప మానవుడు దేవుడికి కానుకగా వెళ్తే దేవుడు ఎంత లాభపడతాడనే ఆలోచన లేదండి.
ఒక వ్యక్తి కానుక వేయటం వల్ల ఒక వ్యక్తి బాగుపడతాడనేది ఎంత సత్యమో, ఒక మనిషి దేవుడికి కానుకగా మారడం వల్ల సమాజానికి దేవుడి వల్ల అంత ఉపయోగం ఉంది అని ఈ ప్రపంచం గుర్తించిన నాడు దేవుని వలన ప్రపంచానికి లాభం ఉందని తెలుసుకుంటుంది. అందుకే పౌలు అంటాడు, మేము లోకానికి లాభాన్ని కలిగించే వాళ్ళం, నష్టాన్ని కలిగించిన వాళ్ళం కాదు. అందుకే దేవుడు మమ్ములను మీకంటే కడపడ పెట్టాడు, మా నుండి వచ్చేటువంటిది ఏదైనా మీకు ఇవ్వాలనుకున్నాడని. నిజమే, అపోస్తులుగా దేవునికి కానుకగా మారారు గనుకనే ఆ కానుకల రూపంలో ఉన్నటువంటి మంచి సత్ప్రవర్తన హృదయం కలిగినటువంటి వ్యక్తులను దేవుడు మనుషుల కొరకు ఆ కానుకను వాడాడు. అందుకే పౌలు అంటాడు, మేము లోకం కొరకు పానార్పణంగా పోయబడుతున్నాం అన్నాడు. మేము లోకం కొరకు వ్యయముగా మారబోతున్నాం, దేవుడు వాడుకునే సాధనాలుగా మారబోతున్నాం, దేవుడు ఉపయోగించుకునేటువంటి మంచి పనిముట్టుగా మేము మారబోతున్నాం అన్నాడు. అంటే దేవుడు వాడుకునే సాధనాలు దేవుడు ఉన్నాడని నమ్మి ఆయన కొరకు బ్రతకాలని ఆలోచించేవారు అన్నమాట. కనుకండి మనమందరము ప్రశ్నలు అడుగుతున్నాం, అడగాలి. బైబిల్ చదివేటప్పుడు ప్రశ్నాత్మకమైన దృష్టితోనే చదవాలి. అంతేగాని ఏదో నేను నమ్మిన దేవుడు అనేటువంటి భావంతో నువ్వు చదివితే లోకంలో అందరూ దేవుని నమ్మిన వారే లేరు. జీవాహకో రుచి పుర్రుకొక బుద్ధి అన్నట్టు లోకంలో అందరి యొక్క ఆలోచనలు ఒకలాగా లేవు, అందరూ ఒకలాగే ఆలోచించటం లేదు. కానీ దేవుడి మీద మాత్రం అందరూ ఒకలానే ఆలోచించాలి. అయితే దేవుడు అనేటువంటి ఈ భావన మనిషికి కొత్తగా పుట్టుకొచ్చింది కాదు, ఎప్పటి నుండో పాతికిపోయింది. కొత్తగా వచ్చినవి మధ్యలో పోతాయి, కానీ మొదటి నుండి వచ్చేవి. అయితే దేవుడు మనిషి కంటే ముందున్నవాడు, నరుడి యొక్క హృదయం కంటే అధికమైనవాడు. అందుకే యోహాను గారు రాస్తూ దేవుని గురించినటువంటి ఒక భావనను ప్రజలకు తెలియపరచడానికి ఆయన ఒక మాటలో రాస్తూ, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19 నుంచి చూస్తే, ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయము కంటే అధికుడే సమస్తమును ఎరిగి ఉన్నాడు. నీ హృదయం చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. చాలామంది చాలా ముందుగా ఆలోచిస్తారు, ముందుగా భావిస్తారు. అయితే మనిషి కంటే స్పీడ్గా ఆలోచిస్తాడు దేవుడు. నీ హృదయాలోచనలో పుట్టకముందే నువ్వేమో ఆలోచిస్తావో తెలుసు, మాట రాకముందే నువ్వేం మాట్లాడతావో తెలుసు ఆయనకి. అందుకే ఆయన మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయనో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతపరుచుకుందుము. కనుక ప్రియమైన దేని వలన నీ హృదయ ఆలోచనలు బట్టి మీరు వెళ్ళిపోకండి. నీ హృదయం దేవుని యొక్క వాక్యాన్ని బట్టి యోచించేలా మలచండి. హృదయములో దేవునికి చోటు ఇవ్వండి. ప్రతి ప్రశ్న మీ హృదయాన్ని కదిలించాలనే మా ఉద్దేశం. ప్రతి ఒక్క జవాబు మిమ్మల్ని మార్చాలనేటువంటిదే ఒక ఉద్దేశం. అంటే దేవుడు ఏదో ఒక విధంగా మనిషిని మార్చాలి. అందుకే మీ ప్రశ్న, మా బైబిల్ సమాధానమైన, ఈ యొక్క ప్రసంగ శైలైనా ఏదైనా సరే మిమ్మల్ని మార్చడం కోసమని మీరు అర్థం చేసుకుని దేవుని వైపు మరలాలి. దేవుని చిత్తం చొప్పున బతకడానికి మీరు నిర్ణయించుకోవాలి. ఎన్నో ప్రసంగాలు వింటున్నారు, బాగా చెప్పారని ఫోన్ చేయటం కాదు, చెప్పిన మాటల ప్రకారంగా బతుకుతున్నామని ఫోన్ చేయండి. మీ మాటలు మా బ్రతుకులు మార్చాయని ఫోన్ చేయండి. మీరు చెప్పినట్టుగా మేము కూడా దేవుని లోకానికి ప్రకటించడానికి మేము పూనుకున్నాం అని ఫోన్ చేయండి. అప్పుడు ఇంత కష్టపడి పరిచర్య, ఈ కష్టంతో చేస్తున్న పరిచర్య చేస్తున్న మాకు కాస్త ఆనందం కలుగుతుంది. ఇంకెలాంటి కార్యక్రమాలు మీ కొరకు చేయాలనేటువంటిది మాకు మంచి ఆలోచనలు వస్తాయి. ఇలా ఉంటారని మేము భావిస్తున్నాం. మరి దేవుని కోసం జీవిస్తారని ఆశిస్తున్నాం. మీ అందరి కొరకు మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాం. మా కొరకు ప్రార్థన చేయండి. మీ ప్రశ్నలు, మీ సందేహాలు, మీ అక్కర్ల అవసరతలు ఏమైనా ఉన్నా ఫోన్ చేసి మాకు తెలియపరచండి. మీ కొరకు మేము మంచి వాటిని ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తామని ప్రభుపక్షంగా మీకు మనం చేస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని మీరు ప్రతిసారి మీరు చూస్తూ ఉండు అనేక మంది చూపించాలని కోరుకుంటున్నాం. ఈ ట్రూత్ డిస్కవరీ సెంటర్ రాజమండ్రి వారు అందిస్తున్నటువంటి మీ ప్రశ్న బైబిల్ సమాధానం ఈ కార్యక్రమంలో బైబిల్ నుంచి అనేకమైన ప్రశ్నలకు మీరు సమాధానాలు పొంది ఉన్నారని ఆశిస్తున్నాం.
అయితే మీరు బైబిల్ చదువుతున్నప్పుడు ఎటువంటి ప్రశ్న వచ్చినా ఆ ప్రశ్నలు మాకు పంపించండి. అయితే ప్రశ్నలు పంపించే విధానం మీరు డైరెక్ట్గా ప్రశ్న అడిగితే సరిపోద్దండి. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఓన్లీ రెఫరెన్స్ పంపిస్తున్నారు. మీరు రెఫరెన్స్ పంపించదని అనలేదు. కాకపోతే రెఫరెన్స్ లో అర్థం కావడం లేదనో ఆ రెఫరెన్స్ చదువుతుండగా దాని యొక్క ప్రశ్న మీరు సూటిగా మమ్మల్ని అడిగినట్లయితే అంతే సూటిగా మేము జవాబు చెప్పడానికి అవకాశం కలిగి ఉంటుంది. కనుక నెక్స్ట్ టైం ప్రశ్నలు పంపించే ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఖచ్చితమైన సూటిగా ప్రశ్నలు అడుగుతారని చెప్పి ఆశ కలిగి ఉన్నాం. ఈ మీ ప్రశ్న బైబిల్ సమాధానం కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కూడా ఆధ్యాత్మికంగా బలపరచాలనే ఆలోచన కలిగి ట్రూ డిస్కవరీ సెంటర్ డైరెక్టర్ అయినటువంటి బ్రదర్ అమరాజ్ గారి ఆధ్వర్యంలో నెలకి ఒక ప్రశ్న చెప్పడం మిమ్మల్ని అడగడం జరుగుతుంది. అదేవిధంగా గత 2 వారాల నుంచి అడుగుతున్న ప్రశ్నే మరొకసారి ఈ ఎపిసోడ్ లో చివరి ప్రశ్నగా అడగడం జరుగుతుంది. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 20 నుంచి 22 వచనంలో ఆలోచించినట్లయితే, ప్రమాణం లేకుండా యేసు యాజకుడు కాలేదు గనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయను. ఈ యొక్క వచనంలోని పూట కాపాయను అనే పదం యొక్క అర్థం తెలిసినట్లయితే మీరు మెసేజ్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ అలాగే కాల్స్ ద్వారా కానీ మాకు తెలియచేయండి. అలా తెలియచేసిన వారిని ప్రతి ఒక్కరిని కూడా సరైన సమాధానం చెప్పిన వారిని ఒక లక్కీ డిప్లో వేసి సరైన సమాధానం చెప్పిన వారిని చక్కటి బహుమతి ఇవ్వడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి సద్వినియోగపరచుకోవాల్సిందిగా పెట్టకోరుచున్నాం. అలాగే మీ యొక్క అనేక ప్రాంతాల్లో ఎటువంటి సువార్త సభలు పెట్టాలన్నా సరే మమ్మల్ని సంప్రదించండి. దేవుని యొక్క వార్తను అనేక మందికి తెలియచేసి క్రీస్తునందు బలపరుద్దాం. ఒక ఆత్మను అగ్నిలోంచి లాగి పాపంలోంచి ఉన్నవాడిని లాగి మనం దేవుని ముందు నిలబెడదాం. కనుక ప్రతి ఒక్కరు ఆలోచించండి. మీ విలువైనటువంటి సూచనలు సలహాలను కూడా మీరు మాకు పంపించండి. ఎప్పటికప్పుడు ఈ కార్యక్రమం ద్వారా మీరు ఏ విధంగా దేవుని ఎడల ఆశీస్సులు పొందుతున్నారో, బైబిల్ యొక్క జ్ఞానాన్ని ఏ విధంగా తెలుసుకుంటున్నారో, చెప్పిన మాటల ప్రకారం ఎంతవరకు బ్రతుకుతున్నారో, మీకు వచ్చినటువంటి సమస్యలను బైబిల్ ద్వారా ఏ విధంగా ఎదుర్కొంటున్నారో అనే వాటిని కూడా మాకు తెలియచేయండి. మీ యొక్క సంతోషంలో మమ్మల్ని కూడా పాలుభాగస్తులు చేయండి. అలాగే ఈ కార్యక్రమాన్ని మీతో పాటు మీ మిత్రులకు మీ శ్రేయోభిలాసులకు కూడా చెప్పండి. వారిని కూడా ఈ కార్యక్రమం వీక్షించేలాగా వారిని పుడుకొల్పండి. దేవుని యొక్క ఆశీస్సులు పొందండి. మనందరం కూడా క్రీస్తు వచ్చినప్పుడు ఆయన నిత్యరాజ్యంలో వెళ్ళడానికి కావలసిన సత్క్రియలందు ఆసక్తి కలిగి ఉండడానికి మీరు ఎల్లప్పుడూ కూడా ఆశ కలిగి ఉండండి. అదేవిధంగా మా పరిచయ నిమిత్తం మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. అలాగే ఈ యొక్క మా టీవీ ప్రోగ్రామ్స్ అదేవిధంగా మీ యొక్క ఆధ్యాత్మిక జీవితానికి ఏ విధంగా మేలుకరంగా ఉంటున్నాయి వాటిని కూడా మాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమం ఇప్పటివరకు వీక్షిస్తున్నందుకు మీ అందరికీ కూడా ప్రోపక్షణ వందనాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం ఎంతటినో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్.